నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వేవ్ తెలుగు. ప్రస్తుతం మనం విజయవాడ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో బీసీ సింహగర్జనలో రావడం జరిగింది. ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ బీసీ కూడా ముఖ్యమంత్రి అయిన దాఖలు లేవు. మరి రామచంద్ర యాదవ్ గారు పెట్టిన బీసీవై పార్టీ ఏదైతే ఉందో మరి అధికారంలోకి రానుందా? మరి రామచంద్ర యాదవ్ ఇక్కడికి వచ్చిన ప్రజలు ఏమనుకుంటున్నారు అనే అంశాలపై ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రాంగణంలో మనతో బీసీవై పార్టీకి విశేషణ ఆది నారాయణ గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి అన్న, ఇప్పుడు ఏ విధంగా ఉంది బీసీలో ఇక్కడ రాజ్యాధికారం వచ్చే అవకాశం అని ఉందా? అందరికీ జై భీమ్, జై ఫూలే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్. నా పేరు ఎంఎస్ ఆదినారాయణ, మాది అనంతపురం జిల్లా. నేను బహుజన ప్రజారాజ్యం వ్యవస్థాపక అధ్యక్షులు, అదేవిధంగా బహుజన రాజ్యాధికార వ్యవస్థాపకులు ఒక మెంబర్ గా పనిచేస్తున్నాను. మేము ఈ రోజు ఈ విజయవాడ మహానగరంలో బోడే రామచంద్ర యాదవ్ గారు చేపట్టినటువంటి బీసీ సింహగర్జన కార్యక్రమానికి అనంతపురం జిల్లా నుండి విచ్చేసాం. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా బీసీలకు అనేకమైన సమస్యలు నెలకొన్నాయి. మరి ప్రతి పార్టీ కూడా ఎలక్షన్స్ లో బీసీలకు పెద్దపీట వేస్తాం, బీసీలకు అనేక సీట్లు కేటాయిస్తాం, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని ఈ రోజు అనేక మీటింగుల్లో, ధర్నాల్లో, బహిరంగ సభల్లో ఊకుతప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నారే తప్ప ఎక్కడే గాని బీసీలకు ప్రథమమైనటువంటి స్థానాలు ఇచ్చినటువంటి అవకాశాలు ఈ రోజు కూడా కనుమరుగు అయిపోతున్నాయి. మరి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు బీసీలకు. మరి 53 కార్పొరేషన్లు పెట్టి 53 కార్పొరేషన్లు చైర్మన్ ఇచ్చారు కానీ కార్పొరేషన్ల ద్వారా ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఏ ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పాపన లేదు. మరి ఈ రోజు కూటమిలో అధికారంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ లో బీసీలకు పెద్దపీట వేస్తాం, బీసీలకు అనేక రకమైనటువంటి రాయితీలతో కూడుకున్నటువంటి సౌకర్యాలు కల్పిస్తామని ఎన్నో ఊకిదంపుడు ఉపన్యాసాలు చేస్తారు. మరి ఇంతవరకు బీసీలకు న్యాయం చేయలేదు. బీసీలకు ఎక్కడే కానీ గౌరవప్రదమైనటువంటి సీట్లు కేటాయించినటువంటి పాపని పోలేదంటే మరి బీసీలు వెన్నెమ్మకంటారు. బీసీలు 1982 నుంచి తెలుగుదేశం పార్టీకి కాపు కాస్తున్నారు. మరి బీసీలు ఈ తెలుగుదేశం పార్టీకి వెన్నెముగ్గా ఉన్నారు. మరి బీసీలకి ఎక్కడ పెద్ద స్థానం. మరి ఈ రోజు మా బీసీ నాయకుడు, మా బీసీల అసెట్ బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా శుభ పరిణామం. మా బీసీలందరికీ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నూతన ఉత్తేజం, నూతనటువంటి నాయకుడు మా వైపు పోరాడేటువంటి రామచంద్ర యాదవ్ గారు ఉన్నారని మేము ఎంతో గర్వకారణంగా ఈరోజు చెప్పుకుంటున్నాం. మరి ఈ రోజు 3 పార్టీలు 3 ఓసీ ముఖ్యమంత్రులు గారే పనిచేశారు. మరి ఈ రోజు ఏ పార్టీకైనా బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నటువంటి దొమ్మ ధైర్యం మీకుందని ఈ సందర్భంగా మీకు సవాలు విసురుతున్నాం. మరి తెలుగుదేశం అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, జనసేన పార్టీ అయితేనేమి బీసీలుగా ముఖ్యమంత్రి నేను చేయండి, మీ వెంట మేము వస్తాం, మీ సింహాలను మేము వస్తాం, మీ పల్లెకలు మేము వస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్, జై పూలే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్.